అయ్యయ్యా ఏయ్ తాగేందుకు నీళ్ళతో దొడ్డికెళ్ళేందుకు నీళ్ళు ఇచ్చారా? అందుకే తెలియని హోటల్ రాకూడదని. చాచా సార్ సార్ కోప్పడకండి, వేరే నీళ్ళు తెప్పిస్తాను. రే గాడిద, ఎవరది గడిగిందా? రే జలగంట, ఇదేంట్రా గడిగే లక్షణం? ఇలాగైనా కడగడం నీ జంకమ్మా. 3 పూట్ల మెక్కుతున్నావు కదా, అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా? నీ వల్ల కస్టమర్ పోయాడు. నీకు మళ్ళీదవా మాట్లాడుతుంటే ఆ చూపేంటి? నీకు బాగా బలిసింది రోయ్, చెప్పుతో కొడతాను నీ జంకమ్మ. ఒరే సాంబారా, ఇడికి రాత్రి కూడెట్టుకో. ఒక రోజు కడుపు మాడితే కానీ నీకు బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా ఇడు నీళ్ల తోటి దగ్గర ఉంటాడు కాబట్టి ఇడికి జలగంట అని పేరు వచ్చినట్టుంది. అక్కడ ఏంట్రా గొడవ? వానగారితో ఎవరో గొడవ పడుతున్నారు. ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారే ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉందే? ఒరే సాంబారు అని పిలరా. రే రే జలగంట, ఒరే జలగంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలగంట రే బావా, ఆ గోవింద్ వెళ్ళాడు, గంజా అమ్ముతాడే, పోలీసులు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు, ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది? రే బామర్దే, నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే, ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డుమ్కి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా, తొందరపడి ఆ సీనియర్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నావు? రేయ్ ఎవరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్
ఏమడిగినా సైకిల్ చేస్తున్నట్రా పోబే. బామ్మర్ది మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటారా? రే రారా ఇలా. రే నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా? రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతను? నాకు తెలిసిన అతనన్న, నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవణ అనే రవి యాదవ్. మిస్టర్, నువ్వు వెళ్ళి కింద ఉండు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్, ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్, ఈయనేదో పెద్ద చించేస్తాడని చెప్పావు, ఎలా భయపడుతున్నాడు? అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇతరుతో వదిలేయి. ఏయ్, నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? రేయ్, సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును, వెళ్ళాను, కలిసాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? రేయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే, సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో జలకంటట. ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్, ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు?
త్వరగా రారా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్, పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంట సార్. ఏమిటి జలకంఠానా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్ అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్, కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి. సార్, రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు, లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. అక్క వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరంబాకు? ఏసేయండి వాడిని, ఏసేయ్. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్, ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. రేయ్, వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు ఏమవుతుంది సార్? మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను వదిలేను సార్. అన్నా, కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరమశివం మ్యాటర్ ఏమైంది? అన్నా, వాడిని ఒప్పించామన్నా. ఏమా ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా? సార్ రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్, జలకంఠ విషయం నాకు తెలుసు. జలకట్ట ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్, ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్, దెబ్బలు తిన్నవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి నుంచి ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్. నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం, అన్నా, ఎక్కడ్రా జలకంఠ? నిన్న నువ్వు ఒకడిని కొట్టావుగా, వాడు చీఫ్ సెక్రటరీకి బంధువట. నువ్వు కొట్టినప్పుడు ఎవడో ఒకడు నిన్ను బాగా చూసినట్టున్నాడు. అందుకని నిన్ను అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదని కమిషనర్ బతిమాలుకున్నాడు. అంటే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా? నువ్వు లోపలికి వెళితే పనులు ఎవరు చేస్తారా ఇక్కడ?
కేసు నేను చూసుకుంటాను. నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఏ దివ్య, ఈ షాప్ లో చూద్దాం. ఇది బాగుంది కదా. హౌ మచ్ ఇస్ దిస్ సర్? 125 మేడం. ఇది ఎటా 320. అండ్ దట్ వన్ ఎటా 175. ఇది ఓకే. మేక్ ఇట్ 100 రూపీస్ సార్. ఫిక్స్డ్ రేట్ మేడం, దామ్ తోర్ नहीं ना चेंज नहीं. ఏ చేంజ్ ఉందా? ఉంది. ఎంత కావాలి? ఇదిగో. లేట్ అయ్యి త్వరగా రండి మేడం. కమాన్ కమాన్. దివ్య, భాగ్య త్వరగా రండి. ఏ పద పద. ఓకే.